నంద్యాల జిల్లా ముచ్చుమరి గ్రామంలో వాసంతిపై జరిగిన దారుణంపై ఎమిగనూరు పట్టణంలో విద్యార్థి యువజన కుల జర్నలిస్టు ప్రజా సంఘాల నాయకులు ముక్త కంఠంతో ఖండించారు. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని ఎమిగనూరు పట్టణంలో విద్యార్థి యువజన కుల జర్నలిస్టులలో ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి స్థానిక సోమప్ప సర్కిల్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం ఎంఆర్ఓ కార్యాలయం ముందు మాట్లాడుతూ వాసంతి కుటుంబానికి 25 లక్షల రూపాయలతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఆ కుటుంబంలో వారికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఈరోజు కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులోని విద్యార్థి యువజన జర్నలిస్టు మరియు ప్రజా సంఘాలు కుల సంఘాలన్నీ ఏకమై జేఏసీగా ఏర్పడి భారీ ర్యాలీ సర్కిల్లో మహాధర్నా చేపట్టడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం ఒకటే అడుగుతూ ఉన్నాం, ఇలాంటి ఎన్నో చట్టాలు వచ్చినప్పటికి కూడా మహిళలపైన, బాలికలపైన, మైనర్ బాలికలపైన దాడులు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు కూడా కఠినమైన చర్యలతో పాటు వాళ్ళలో సామాజిక స్పృహ, ఈ తప్పు చేస్తే కఠినంగా జీవితం నాశనం అవుతుంది, లేదా మా కుటుంబం ఇబ్బంది అవుతుంది, మేము జైలు పాలవుతాం అనే రకంగా ఒక మోటివేషన్ క్లాసులు విద్యార్థి యువకుల్లో తీసుకురావాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల పైన ఉన్నాయని చెప్పి